నా కోరిక నెరవేరాలని సాయి దివ్య పూజ చేద్దామని అనుకున్నానంతే. చెయ్యకముందే నా కోరిక నెరవేరింది. అంతా బాబా దయే. హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు సునీత. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది. ఒక్కరోజు కూడా వీడియో పెట్టొద్దు, ఇంకా నేను ఆపేద్దామని ఆలోచనే రాలేదు. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతోటి నాకు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నానండి. కానీ ఎప్పుడు సక్సెస్ నా తలుపు తట్టనే లేదు. ఇంకా ఇలానే ఉండిపోతానేమో అని చెప్పేసి అనుకుంటుంటే నా ఫ్రెండ్ ద్వారా ఈ సాయి దివ్య పూజ మహత్యం గురించి తెలుసుకున్నాను. అంతే, మనసులో చెయ్యాలనుకున్నానంతే, మొదలు కూడా పెట్టలేదు. నా కోరిక నెరవేరింది. కోరిక ఏంటో చెప్పకుండానే మీకు అర్థమై ఉంటుంది కదా. అవునండి, యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వడం, మానిటైజేషన్ అవ్వడం అనేది ఒక కళ లాంటిది. ఈ మహాసముద్రంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ శక్తి కొలది ప్రయత్నం చేస్తూనే ఉంటారు. పెద్దలు అంటూ ఉంటారు కదా, తాటికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలని. నాకు కూడా ఆ ఆవగింజంత అదృష్టం లేకే అండి ఇన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఆ బాబా దయ వల్ల నా కోరిక నెరవేరింది. ఆ రోజు రానే వచ్చింది. ఈరోజు గురువారం. ఈ రోజు నుంచే బాబా దివ్య పూజ మొదలు పెడదామనుకుంటున్నాను. నాలా మీరు కూడా చేయాలనుకుంటే ఎలా చేయాలి, అసలు ఈ పూజా విధానం ఏంటి, నియమాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. బాబా మీద నమ్మకంతో మీకేమైనా తీరని కోరిక ఉంటే కూడా తప్పకుండా నెరవేరుతుంది. ఎలా చేయాలో చూద్దామా. ఈ సాయి దివ్య పూజ చేయడానికి కఠినమైన రూల్స్ ఏమీ ఉండవండి. సాధారణంగా అందరూ చేసుకునే విధంగా, అందరికీ అర్థమయ్యే రీతిలోనే ఉంటుంది. ఈ సాయి దివ్య పూజ గురువారం రోజు చేసుకోవాలి. 5, 7, 9, 11, 21 గురువారాలు చేసుకుంటామని మొదటి రోజే సంకల్పం చేసుకోవాలి. మీ వీలుని బట్టి ఈ వారాలలో ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. కానీ మీరు మొదలుపెట్టిన తర్వాత కనీసం 2 అయినా అయ్యేటట్టు చూసుకోండి. తర్వాత ఏదైనా అడ్డంకి వచ్చినా 2 వారాల నుంచి కౌంట్ అవుతుంది. ఈ సాయి దివ్య పూజ మొదలు పెట్టడానికి ముందే ఒక అరచేతంత వెడల్పులో ఉన్న ఒక వైట్ క్లాత్ని ఇలా పసుపు నీళ్ళలో తడుపుకోవాలండి. ఈ క్లాత్ని గట్టిగా పిండుకొని తడి లేకుండా ఎండబెట్టేసుకోవాలండి. మనం పూజకు అన్నీ సిద్ధం చేసుకునే లోపు ఈ క్లాత్ అనేది తడేమి లేకుండా ఎండిపోవాలి. అలా సిద్ధం చేసుకొని ముందుగా ఉంచుకోవాలి. ఈ సాయి దివ్య పూజ కోసం కట్టె పొంగల్నైతే నైవేద్యంగా పెడతారండి. 1 గ్లాసు బియ్యం, 1/2 గ్లాసు పెసరపప్పు వేసి కొంచెం పసుపు వేసి నైవేద్యంగా చేస్తారు. దీన్ని కట్టె పొంగలని, కిచిడి అని అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేసుకుంటారు. కొంతమంది అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసి తాలింపు కూడా వేసుకుంటారు, నెయ్యి తాలింపు. ఇలా నైవేద్యం తయారు చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా పూజ అంతా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే సాయిబాబా దివ్య పూజ కోసం ఒక పీఠం అయితే ఏర్పాటు చేసుకోవాలండి. ఒకవేళ మీరు పూజ గదిలో స్థలం ఉన్నట్టయితే డైరెక్ట్గా పూజ గదిలోనే బాబావారి విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదు, అనుకూలంగా లేదు అంటే ఇలా ఒక చిన్న పీఠం ఏర్పాటు చేసుకొని దాని మీద కూడా బాబావారి పూజ అయితే చేసుకోవచ్చు. ముందైతే మనం ఏదైతే పీట తీసుకున్నామో దానికి పసుపుతోటి మంచిగా పుదించుకొని కుంకుమ, బియ్యపిండితో బొట్లు పెట్టేసుకొని అలంకరణ అనేది మన ఇష్టం అండి. ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పీఠం అయితే రెడీ చేసుకున్నానండి. మనం పూజ కోసం చేసుకునే సమయాన్ని పెంచుకుంటూ ఉంటే ఆ పూజలో మనం లీనం అవ్వడానికి ముందే మనని మనం సిద్ధం చేసుకున్నట్టు ఉంటుంది. ఈ విధంగా అయితే అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకులతోటి అలంకరించేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆసనం పైన స్వచ్ఛమైన ఒక క్లాత్నైతే పరుచుకోవాలండి. అది ఏ కలర్ ఉండాలి, ఎలా ఉండాలి అనేది కాకుండా పవిత్రమై స్వచ్ఛమైనది, వాడకుండా నీట్గా ఉన్నదైతే చాలు. ఇలా ఒక వస్త్రాన్ని అయితే పరుచుకొని ఆసనాన్ని సిద్ధం చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బాబావారి విగ్రహాన్ని తూర్పుగా ఉండేటట్టుగా మనం పెట్టుకోవాలండి. మీరు విగ్రహం అయినా ఫోటో ఫ్రేమ్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ సాయి దివ్య పూజ కేవలం ఆడవాళ్ళు మాత్రమే కాదండి, పురుషులైనా పిల్లలైనా ఎవరైనా చేయొచ్చు. ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఏ ధర్మం వాళ్ళైనా ఈ సాయి దివ్య పూజని ఈజీగా చేసుకోవచ్చండి. మనం ఏర్పాటు చేసుకున్న ఆసనం పైన బాబావారిని కూర్చోబెట్టి చందనముతోటి బొట్టు పెట్టుకోవాలండి. ఇప్పుడు బాబావారికి అయితే ఒక మాలనైతే వేయాలండి. ఇది సుగంధభరితమైన పుష్పాలతోటి మాల చేసి వేయాలండి. అలా అని మన శక్తిని బట్టే ఏదైనా సమర్పించుకోవచ్చండి. భక్తి, శ్రద్ధ ముఖ్యం. ఏది ఆడంబరాలు అయితే అవసరం లేదండి. మీకు అనుకూలంగా ఉన్న ఏ పుష్పాలతో అయినా బాబావారిని అలంకరించుకోవచ్చండి.
సుగంధభరితమయ్యే ఉంటే బాబావారికి అయితే ఇష్టం. ఇలా మల్లెలు, జాజులు, సన్నజాజులు ఇవి ఏవైనా బాబావారికి ఇష్టమే అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాబావారికి నేతి దీపంతో దీపాలను వెలిగించాలండి. కేవలం ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. దీపాలు ఎన్ని పెట్టుకోవాలి ఏంటి అనేది మీ ఇష్టం అండి. ఒకటి కాకుండా ఎన్నైనా అలంకరించేసుకోవచ్చు. బాబావారికి దీపం ధూపం అంటే చాలా ఇష్టం. ఇలా దీపాల వెలుగులో బాబాను చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. మీకు అనుకూలం బట్టి మీకుండే అక్కడ ఆసనాన్ని బట్టి ఎన్ని దీపాలైనా మీరు పెట్టించుకోవచ్చండి. ఇలా నెయ్యితో దీపాలైతే వెలిగించుకోవాలి. అగరబత్తులు, ధూపం అవి కూడా వెలిగించుకోవాలండి. ఇప్పుడైతే ఏ పూజ మొదలు పెట్టాలన్నా, ఏ వ్రతం మొదలు పెట్టాలన్నా ఎటువంటి విఘ్నాలు ఉండకుండా ముందైతే మనం విఘ్నేశ్వరునికి పూజ చేసుకుంటాం కదండి. విఘ్నేశ్వరుడికి కూడా ఇక్కడ నిలబెట్టుకోవాలి. ఇంకా మీకు ఇష్ట దైవాన్ని, కులదైవాన్ని కూడా పెట్టుకోవచ్చండి. ఈ బాబా దివ్య పూజ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటేనండి. ఇది లేదు అది లేదని బాధపడే అవసరం లేదు. మీకు అనుకూలంగా ఉండి మీరు ఎంత చేయగలిగితే అంత చాలండి. బాబావారికి కావాల్సింది ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో చేసామనేది ముఖ్యం. ఈ దివ్య పూజ చేయడానికైతే నాకు ఒక 50-60 రూపాయలు కూడా ఖర్చు కాలేదండి. అన్నీ ఇంట్లో ఉండేవే వాడుకున్నాను. ఇంకా ముఖ్యంగా గణపతికి అయితే పూజ చేసుకోవాలి కదండి. నైవేద్యం పెట్టేసి ఇంకా ఆరగింపు చేసేసిన తర్వాత ఇంకా సాయి దివ్య పూజ అయితే మొదలు పెట్టుకోవాలండి. ఈ సాయి దివ్య పూజ మొత్తం ఈ బుక్లో ఉంటుందండి. ఈ బుక్ ఒకటి ఉంటే చాలు. మీరు ఎలా పూజ చేయాలి, సాయిబాబా అష్టోత్తరాలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే గూగుల్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పూజకి అన్ని సిద్ధం చేసుకొని అలంకరణ అన్నీ చేసుకునే లోపు మనం ఆరబెట్టుకున్న క్లాత్ కూడా ఎండు ఉంటుందండి. ఇంకా ఇప్పుడైతే ఇది పీఠం దగ్గర పెట్టేసుకొని ఇందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం అన్నీ సమర్పించాలండి. తర్వాత ఇందులో రూపాయి కానీ 2 రూపాయల కాయిన్ కానీ మంచిగా నీట్గా కడిగి బొట్టు పెట్టేసుకొని ఇందులో పెట్టుకోవాలండి. ఇంకా ఇప్పుడే ప్రథమమైన ముఖ్యమైన పద్ధతి అండి. మనమైతే ఏ కోరికైతే కోరుకోవాలనుకుంటున్నామో, ఏదైతే అనుకుంటున్నామో అది మనసారా శ్రద్ధ భక్తులతోటి ఆ బాబా గారితోటి చెప్పుకోవాలండి. చెప్పుకుంటూ ఈ కాయిన్కి అయితే 3 వేసుకోవాలి. ఇంకా ఈ పూజ మీరు ఎన్ని వారాలు చేయాలనుకునేది కూడా ఇక్కడే నిర్ణయించుకోవాలండి. అండ్ ఇది ప్రతి వారం ఇలానే చేయవసరం లేదండి. ఒక మొదటి వారం మాత్రమే ఈ కాయిన్ అయితే ఇలా 3 వేసుకొని క్లాత్ అయితే పెట్టుకోవాలండి. ఇలా చేసుకున్న దాన్ని ఇంకా బాబావారి పాదాల దగ్గర పెట్టుకోవాలి. ఇలా ఫస్ట్ వారం చేసుకున్న తర్వాత ప్రతి వారం మనం పూజ చేసుకుంటాం కదా, అప్పుడు ఈ కాయిన్ ఓన్లీ బాబావారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసుకోవాలండి. ప్రతి వారం ఆ ముడిని విప్పవసరం లేదు. అలానే పెట్టుకొని ప్రతి వారం పూజ చేసుకోవాలి. ఇలా మీరు ఎన్ని వారాలు అనుకుంటా అన్ని వారాలు పూజ చేసుకున్న తర్వాత ఈ కాయిన్ని షిరిడి ఉండిలో కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వెళ్తుంటే షిరిడీకి పంపించడం కానీ, లేదంటే మీ దగ్గరలో ఉన్న బాబా మందిరంలో కూడా ఈ కాయిన్ని ఉండిలో బాబాకి సమర్పించాలండి. ఇలా బాబావారి పాదాల దగ్గర ముడుపు పెట్టేసిన తర్వాత ఇంకా సాయి దివ్య పూజ ప్రారంభం చేసుకోవాలండి. ఇప్పుడైతే సాయిబాబా అష్టోత్తర శతనామావళి 108 ఉంటాయండి. వాటన్నిటిని చదువుకోవాలి. ఇలా ఈ బుక్లో అన్నీ కూడా క్లియర్గా రాసి ఉంటాయి. ఇలా మీరు 108 నామాలని చదువుకుంటూ పూజ చేసుకోవాలండి. ఒకవేళ మీకు చదవడం రాకపోతే టీవీలో కానీ సెల్లులో కానీ పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చండి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుని సమర్పించుకుంటూ పూజ చేసుకోవాలి. ఇలా నేనైతే ఒకే రకం పువ్వులని ఈ 100 వరహాల పూలు ఉంటాయి కదండి, అవి 108 ఇలా తెంపుకొని రెడీగా పెట్టేసుకున్నానండి. ఇంక ఇప్పుడైతే ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క పువ్వుని సమర్పించుకుంటూ శ్రద్ధాభక్తులతోటి ఆ బాబా వైపు చూసుకుంటూ పూజ చేసుకోవాలండి. ఓం సాయినాథాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం కృష్ణ రామ శివ మారుత్యాది రూపాయ నమః. ఓం శేషశాయై నమః. ఓం గోదావరి తట షిరిడి వాసయే నమః. ఓం భక్త హృదయాలయాయ నమః. ఓం సర్వభూద్వాసిహే నమః. ఓం భూతవాసాయాయ నమః. ఓం భూత భవిష్యత్ భావవర్జితాయాయ నమః. ఓం కాలతీతాయ నమః. ఓం కాలాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కాలదర్పదమనాయ నమః.
ఓం మృత్యుంజయాయ నమః. ఓం అమర్త్యాయ నమః. ఓం మృత్యుభయప్రదాయాయ నమః. ఓం జీవాధారాయ నమః. ఓం సర్వధారాయ నమః. ఓం భక్తవన సమర్థాయ నమః. ఓం భక్తవన ప్రతిజ్ఞాయ నమః. ఓం అన్నవస్త్రదాయ నమః. ఓం ఆరోగ్యక్షేమాదయ నమః. ఓం ధనమాంగళ్యప్రదాయ నమః. ఓం బుద్ధిసిద్ధిప్రదాయ నమః. ఓం పుత్రమిత్రకలత్రబంధుదానాయ నమః. ఓం యోగక్షేమవహాయ నమః. ఓం ఆపద్బాంధవాయ నమః. ఓం మార్గబంధవే నమః. ఓం భక్తిముక్తిస్వర్గాపదాయ నమః. ఓం ప్రియాయ నమః. ఓం ప్రీతివర్ధనాయ నమః. ఓం అంతర్యామియై నమః. ఓం సచ్చితాత్మనే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం పరమసుఖదాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం జ్ఞానస్వరూపిణ్యై నమః. ఓం జగత్ప్రీతియై నమః. ఓం భక్తానాం మాతృదాతృ పితామహాయ నమః. ఓం భక్తభయప్రదాయ నమః. ఓం భక్తపరాధీనాయ నమః. ఓం భక్తానుగ్రహకారకాయ నమః. ఓం శరణాగత వాత్సల్యాయ నమః. ఓం భక్తిశక్తిప్రదాయ నమః. ఓం జ్ఞానవైరాగ్యప్రదాయ నమః. ఓం ప్రేమప్రదాయ నమః. ఓం సంశయ హృదయ ద్రౌబల్య పాప కర్మ వాసనాశాయ కరాయ నమః. ఇట్లనే ఇందులో ఉన్న 108 అష్టోత్తరాలని మొత్తం చదవాలండి. ఇంకా ఇవన్నీ చదివితే వీడియో లెంతీ అవుతుందని వీలున్నంత వరకు ఇందులో పెట్టానండి. మిగతా అన్నీ కూడా చదువుకోవాలి. ఇలా ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క పువ్వుని పెట్టుకుంటూ బాబాకైతే పూజ చేసుకోవాలండి. ఈ పూజ అయ్యేంత వరకు దీపం ధూపం ఉండేటట్టు చూసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇందులో 6 అధ్యాయాలు ఉంటాయండి. అందరి నిత్య జీవితంలో ఈ సాయి దివ్య పూజ చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో ఏ మార్పు కలిగాయని అన్నీ ఇలా 6 అధ్యాయాలు అయితే ఉంటాయండి. ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ ఒక్కొక్క పువ్వునైతే అక్కడ పెట్టుకోవాలండి. మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఎలా అయితే అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొడతామో అదేవిధంగా ఆ కొబ్బరికాయ బదులు ఇట్లా ఒక్కొక్క పువ్వుని పెట్టుకుంటూ పూజ అయితే చేసుకోవాలండి. అధ్యాయాలలో వాళ్ళ రియల్ స్టోరీస్ నన్ను ఎత్తి పెట్టారండి. ఎంత హ్యాపీగా అనిపించిందో అవి విన్నప్పుడైతే. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పూజని అస్సలు ఏం తినకుండా చేయకూడదు. ఇలా అధ్యాయాలన్నీ పూర్తయిపోయిన తర్వాత ఇంకా మనం చేసుకున్న కిచిడి ఉంది కదండి, అది నైవేద్యంగా బాబావారికి పెట్టాలి. ఇలా మీరు ఎన్ని వారాలు అనుకుంటారో అన్ని వారాలు చేసిన తర్వాత లాస్ట్ రోజు ఈ సాయి దివ్య పూజ పుస్తకాలు ఉంటాయి కదండి, వాటి అన్నిటినైతే మీకు ఎన్ని వీలైతే అన్ని 5, 7, 9, 11, 21 ఇలా ఎన్ని వీలైతే అన్ని ఆ బాబా పుస్తకాలను అందరికీ ఇవ్వాలండి. ఆ లాస్ట్ రోజు మాత్రం ఉద్యాపన చేసుకోవాలి. అయితే ఇది మొదటి వారం కాబట్టి నేను పుస్తకాలు ఏం పెట్టుకోలేదు. లాస్ట్ రోజు మాత్రం నేను 5 వారాలు చేద్దాం అనుకుంటున్నాను కదండి, 5 పుస్తకాలను అయితే అందరికీ ఇవ్వాలండి. అలా ఆ పుస్తకాలతో పాటు మనం తయారు చేసుకున్న ఈ కిచిడి నైవేద్యాన్ని 2 అరటికాయలని తమలపాకు ఇలా ఒక్క తాంబూలాన్ని అయితే అందరికీ ఇవ్వాలండి. అదైతే నేను లాస్ట్ రోజు చేసుకుంటాను కాబట్టి వీడియో షేర్ చేస్తానండి. ప్రస్తుతానికైతే ఈరోజు ఫస్ట్ రోజు కదా, ఈ విధంగా అయితే చేసుకున్నాను. చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ఇంకా పూజ అయితే ముగించుకున్నానండి. చాలా తృప్తిగా అనిపించింది బాబా వారికి పూజ చేసుకోవడం. ఎంత ప్రశాంతంగా అనిపించిందో. మన కోరిక నెరవేరుతుందా లేదా అనేది పక్కన పెడితే ఇలా పూజ చేసుకున్నప్పుడు వచ్చే ఆనందం చాలా తృప్తినిస్తుందండి. ఈ పూజలో తెలిసి తెలియక ఏమన్నా పొరపాట్లు తప్పులు చేసినా క్షమించమని ఆ బాబా వారికి దండం పెట్టుకొని పూజ అయితే ముగించాను. ఈ విధంగా అయితే సాయి దివ్య పూజ ఫస్ట్ రోజు కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా చివరి రోజు ఉద్యాపన ఏ విధంగా జరిగింది అనేది వీడియో షేర్ చేస్తాను. ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అందరికీ ఓం సాయిరామ్. నమస్తే.